హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారా? నేను కూడా బాగున్నాను, క్షేమంగా ఉన్నాను, సజీవ లెక్కలో ఉన్నాను. కాబట్టి మీ ముందుకు వచ్చే అవకాశం నాకు వచ్చింది, కాబట్టి మీ ముందుకు వచ్చాను. ముందుగా అందరికీ షలోం. ప్రభువు మనందరికీ ఈ దినము సమాధానం కలగజేయగాక. మందిరానికి వెళ్ళని బిడ్డలు మందిరానికి వెళ్ళుదురుగాక. నేనైతే మందిరానికి వెళ్ళేసి వచ్చాను, అందుకే రిలాక్స్గా ఉన్నాను. ఎందుకంటే మందిరానికి వెళ్ళకుంటే మందిరానికి వెళ్ళాలి తొందరగా అనేసి అనిపిస్తుంది మనకు. అలా అనిపించిన వాళ్ళు కామెంట్ చేయండి. నేనైతే మందిరానికి వెళ్ళొచ్చానబ్బా. మరి మీలో ఎంతమంది వెళ్ళలేరో ఇంకా మరి వెళ్ళాలని కోరుతున్నాను. నా చిన్న విన్నపము కూడా. మరి మీకు నచ్చినట్లయితే ఫాలో అవ్వండి. మందిరానికి వెళ్ళాలి అనే ఉద్దేశాన్ని మీ హృదయంలో అంగీకరించాల్సిందే కోరుతున్నాను. మరియు ఈరోజు జన్మించిన బిడ్డలకు ఆయుష్ను, ఆరోగ్యాన్ని మన ప్రియమైన యేసయ్య కలగ చేయాలని కోరుకున్నాము. ఈరోజు బర్త్డే సెలబ్రేషన్స్, ఈవెంట్స్, నూతనమైన శుభకార్యములు చేసుకునే బిడ్డలకు కూడా అందరికీ బ్లెస్సింగ్స్ మన యేసయ్య దయచేయాలని మనం నిండు మనసుతో కోరుకున్నాము. మళ్ళీ ఈరోజు నూతనమైన కార్యం చేసే బిడ్డలందరికీ కూడా, అంటే మనుషులకు సంబంధించి మంచి అనుకూలమైన కార్యములు జరుపుకున్నటకు ప్రభు సమర్థించబడాలి అని మనమందరం కోరుతున్నాం. మరి మీ అందరికీ బ్లెస్సింగ్స్ ఇవ్వాలని కోరుతున్నాను. భారతీ ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరికి చాలా కృతజ్ఞతలు. ప్రతిరోజు చూస్తున్న వారికి ప్రభు తోడుగా దీవెనలు అందించునుగాక. మీకు నచ్చినట్లయితే నా వీడియోస్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్రభు మాటలని మీ హృదయం నందు అంగీకరించాలని చిన్న ఆశతో నేను చేస్తున్న వీడియోస్ ఫలింపబడాలి, ఆయన ప్రభు రక్షణలోనికి అనేకులు రాబడాలి అని చేస్తున్నాను. వాగ్దానం చదువుతాను, ఒక్క నిమిషం. అతడు నా నామం నెరిగినవాడు గనుక నేను అతన్ని గణపరచెదను. మళ్ళీ చదువుతున్నానండి. అతడు నా నామం నెరిగినవాడు గనుక నేను అతన్ని గణపరచెదను. ఇది ప్రభువు నాకు ఇచ్చిన వాగ్దానం. మరి మీకును ఇచ్చడి వాగ్దానాన్ని మీరును చదివి విశ్వసించండి. దినమంతా మనకు క్షేమం కలగాలి అనేసి మనస్ఫూర్తిగా కోరుకుందాము. అలా మనతో పాటు అందరికీ క్షేమం కలగాలని కోరుకునే వారిలో మీరు ఉన్నట్లయితే ఆమేనని చెప్పండి. నేను ప్రభునామాన్ని నేను మనస్ఫూర్తిగా గణపరుస్తున్నాను. నాతో పాటు మీరు